ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలబడి, ఎవడైనను దప్పిక కొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అని ప్రభు చెప్పాడు. ఎవడైనా అంటే ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం, ఒక ప్రదేశం లేదు. యేసు ప్రభువారు అందరినీ ప్రేమిస్తున్నారు, అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? ఎవడైనను దప్పిక కొనిన యెడల నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. మరి ఇలాంటి దేవుడు, ఇలాంటి దప్పిక తీర్చే దేవుడు ఆ సమరయ స్త్రీని నాకు దాహమునికిమ్మని ఆమెను అడుగుతున్నాడు. అందరి దప్పికలు తీర్చే ఆ ప్రభువు సమరయ స్త్రీని అడుగుతున్నాడు, నాకు దాహంగా ఉంది, నాకు కొంచెం నీరు ఇమ్మని అడిగితే ఆమంటుంది, అయ్యా నువ్వు యూదుడివి, నేను సమరయురాల్ని, నేను ఇచ్చిన నీళ్ళు నువ్వు ఎలా తాగుతావు అంటే ప్రభు అన్నాడు, అమ్మ నువ్వు ఇచ్చిన నీళ్లు తాగితే మరలా వెంటనే దప్పిక కలిగిద్ది, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దప్పిక కలగదని చెప్పాడు. ఇక్కడ యేసయ్య అన్నాడు, ఎవడైనా దప్పిక కొంటే వాళ్ళ దాహాలు దేవుడు తీరుస్తూ ఉంటాడు. దప్పిక కొనిన వాళ్ళరా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వాళ్ళరా వచ్చి ఆహారము తినండి. ఈ లోకపరమైనటువంటి దప్పికతో మీరు జీవిస్తే, ఆ సమరయ స్త్రీ ఆ దప్పికతోనే జీవిస్తూ ఉంది. మీకు ఎన్నడూ దప్పిక కాని జీవజలాన్ని దేవుడు ఇస్తానన్నాడు. అయితే అది ఎవరికి కావాలి, ఎవరికి అవసరమో వాళ్ళు మాత్రమే రండి. దప్పిక కొనిన వారులారా వచ్చి మీరు ఆ నీళ్లను తాగండి. నా యందు ఈ శ్వాస ముంచిన వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయట. బావిలో నీరు మీరు తోడుతూ ఉండండి, కొత్త ఊట ఎలాగైతే వస్తూ ఉంటుందో అలాగే దేవుడు అభిషేకించిన వానికి దేవుడు ఏమిస్తాడంటే జీవజలాన్ని ఇస్తూ ఉంటాడు. తోడే కొందున కొత్త నీరు ఎలా అయితే ఉపుకుతూ ఉంటుందో అలాగే మీ జీవితాల్లో కూడా ఈ లోకపరంగా ఎటువంటి సమస్యలున్నా, మీరు ఎటువంటి దప్పికలో ఉన్నా ఆ దప్పికను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. మీకు దేవుడు జీవజలాన్ని ఇస్తాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, దప్పిక కొనిన వాళ్ళరా నీళ్ల యొద్దకు రండి, మీరు దప్పిక తీర్చుకోండి, నేనే జీవాహారము, నేనే జీవజలం. యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? జీవాహారం. నా యందు శ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ ఆకలి కొనడు, ఎన్నడూ కూడా దప్పిక కొనడు.